అందరికీ నమస్కారం. ఇందులో ముఖ్యమైన హీరోస్ గురించి చెప్తాను. మెయిన్ హీరోస్. నేను హీరోలా కనపడడానికి వాళ్ళు హీరోల్లా కష్టపడ్డారు కాబట్టి, నన్ను అక్కడి దాకా తీసుకొచ్చారు కాబట్టి, నేను ఈ సినిమాలో హీరో అనే క్యారెక్టర్ చేశాను. ఇందులో మొదటి హీరో మా ప్రొడ్యూసర్ గారు సాయి సార్. సో, నెక్స్ట్ మా డైరెక్టర్ నాయుడు గారు నన్ను నమ్మడం, నాతో ఇలా చేయించి ఇలా బాగుంటుంది, ఈ లుక్స్ ఇలా బాగుంటాయి, ఈ డైలాగ్స్ ఇలా బాగుంటాయి అని చెప్పి రాసిన డైరెక్షన్ టీం. సో తర్వాత మెయిన్ హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారు. చాలా చాలా మంచి మ్యూజిక్ నిజంగా. అంటే ఒక డెబ్యూ హీరోకి, ఒక కొత్త హీరో పైన నేను వచ్చి ఏదైనా సాధించాలి చెయ్యాలనుకునేవాడికి నిజంగా ఇలాంటి పాటలు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడం అనేది అసాధ్యం. అలాంటిది నాకు 100లో ఒక్కడికి వచ్చినట్టుగా ఒక మంచి అవకాశం ఇచ్చారు సుభాష్ గారు. జీవితంలో మర్చిపోలేనండి సాంగ్స్. అంటే 'అమర్ గైడ్' ఫస్ట్ సినిమాకే ఆడే పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయిరా అని చెప్పుకునేలాగా ఇచ్చారు. అది అండ్ లిరిసిస్ట్ మీరు సార్. ఎక్కడే ఎక్కడే సాంగ్ కానీ ప్రతి ఒక్కటి. నేనేదో డల్‌గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, అది కాదు. నాకు అర్థం కాలేదు. రివ్యూస్ అని చూసిన తర్వాత నేను రాగానే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారిని అడిగాను. సార్ ఎంత ఓకే కదా, అంతా బాగుంది, నీ గురించి బాగుంది, సినిమా గురించి బాగుంది. మెయిన్ థింగ్ నాకు నచ్చింది సినిమా. సినిమా గురించి బాగుందని చెప్పారు. నాకు అక్కడ బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత ఆకెళ్ళ గారు, మహేష్ విట్ట, టేస్టీ తేజ, మా నానమ్మ, మా బామ్మ, ఈ క్యారెక్టర్స్ అందరూ. దాని తర్వాత సుమతి యాజ్ శైలి. వీళ్ళందరి తర్వాత నేను ఇంపార్టెంట్ అండి సినిమాకి. వీళ్ళందరూ పిల్లర్స్గా ఉన్నారు కాబట్టే నేను కనిపించాను. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, సో అలాగా లాస్ట్ హీరో నేను. కనిపించే ఈ హీరోస్ ముందు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు సుమతి శతకం మీ ముందుకు వచ్చింది. నేను కూడా అంత కష్టపడి చేయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రతి సీన్లోనూ, ప్రతి దాంట్లోనూ ఇంప్రవైజేషన్ అన్న ఏదైనా సరే, ఏది వద్దం లేదు. టేస్టీ తేజ గారికి నాకు మధ్య కాంబినేషన్ కానీ, మహేష్ కానీ చాలా బాగా చేశాం. మా నాన్నమ్మ కూడా ఆల్మోస్ట్ ఆన్ స్పాట్లోనే మేము వేసేసుకున్నాం చాలా వరకు డైలాగులు. కానీ వీళ్ళందరూ నన్ను పుష్ చేశారు కాబట్టి నేను సినిమాలో ఇంత బాగా చేయగలిగాను. నాకు ఇంకా ఇంత అందంగా మేము ఈ అవుట్పుట్ని, ఆ పోస్టర్స్ చూస్తుంటేనే సగం కడుపు నిండిపోయేలాగా ఉంది. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పోస్టర్లు చూసి అరే మన పోస్టర్ ఎప్పుడు పడుతుందిరా, మన పోస్టర్ ముందు మన పక్కన ఎప్పుడు నించుంటాంరా అనుకునే రేంజ్ నుంచి ఈరోజు నా పోస్టర్ ముందు నించొని మాట్లాడే స్థాయికి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. నన్ను ఇంత అందంగా చూపించి మా సినిమాని ఇంత అందంగా తీర్చిదిద్దిన ఒక మంచి కళాకారుడు, శిల్పి మా హాలేష్ గారు. ఎంత బాగున్న కథ అయినా సరే అందంగా చూపించాలి, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకోకుండా తీయాలి అంటే అది ఒక కెమెరామాన్కే సాధ్యం. ఆయనే కనపడే కన్ను. ఆయన తీసి చూపించాడు కాబట్టి మేము ఇంత అందంగా వచ్చాం. స్క్రిప్ట్ ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నారు. మీరు సినిమా చూసిన వాళ్ళైతే ఒకటే అనుకోవచ్చు, పాయింట్ రెగ్యులర్ చిన్న పాయింట్, మంచి పాయింట్ అయినా కానీ చూపించే విధానం మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నాకు వచ్చిండేది డ్యాన్స్. సో అందులో కష్టపడ్డా, ఫైట్స్లో కష్టపడ్డా, యాక్టింగ్ చేయడానికి నేను కష్టపడుకోకుండా అమర్ నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని నా డైరెక్షన్ టీం వెనకలుండి ఎప్పుడు నన్ను ప్రోత్సహించింది. ప్రతి ఒక్కటి నా పక్క నుండి చూసుకున్నారు. ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్. ఇది ఇంతకన్నా నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. జనాలందరికీ నిజంగా అండి, మీరు చూసి ఇంత బ్లెస్ చేయడం అనేది నేను ఊహించలేదు. సినిమా బాగుందని చెప్పారు. నాకంటే ఫస్ట్ నన్ను వదిలేసేయండి, అసలు నువ్వు బాగున్నావు బాగాలేవు కదా, సినిమా బాగుందని చెప్పారు చూసారా. ఒక సినిమా బాగుంటే ఎంతోమంది బాగుపడతాం. ఇంతమంది బాగుపడితే నాకు ఇంకొక సినిమాలో ఇంకొక అవకాశం వస్తుంది. ఏదైనా ఒకటే నాకు తెలిసిండేది, నా సినిమాకి నేను కష్టపడి పని చేసుకోవడం. ఎందుకంటే నాకు తెలిసిందల్లా, మా నాన్నగారు నాకు చెప్పిందల్లా, దేవుడి దగ్గర నేర్చుకుందల్లా కష్టే ఫలి. సో కష్టపడితేనే నాకు ఫలితం తప్ప నాకు వేరే ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సాయి సార్. నన్ను నమ్మి నన్ను హీరోగా ముందుకు తీసుకొచ్చారు. నాయుడన్న ఒక్కసారి ఎప్పుడు ఏది అడిగినా, ఏది చెప్పినా నో అన్లా. ఇది చేయండి బాగుంటుంది, ఇలా చేయండి బాగుంటుంది, మీరే చూస్తారు కదా ఎలా ఉంటుందో అన్నారు. నిజంగా అంటే మంచి గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు, ప్రదీప్ అన్నకి, చిన్నాయుడన్నకి
వైకుంఠం అన్నకు కానీ మీ అందరికీ ఎప్పుడు రుణపడే ఉంటానన్న నిజంగా. అంటే మీలాంటి కష్టపడే వ్యక్తులతో పని చేయడం అనేది నిజంగా ఒక వరం. అంత బాగా చేశారు. ఆబ్వియస్లీ మై కోస్టార్ శైలి సుమతి పాత్రలో చెత్త కొట్టేసింది. ఆ లాస్ట్లో అమ్మవారి గెటప్లో తను హోల్డ్ చేయాలంటే అంత ఈజీ కాదు. తనకు డాన్స్లో ఆ మూమెంట్, ఆ ఫోక్ స్టైల్ కూడా తనకు రాదు. కానీ అప్పటికప్పుడు తను పోపప్ చేసి నేర్చుకుంది. నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంత అద్భుతంగా మాతో సుమతి డ్యాన్స్ స్టెప్పులు ఇచ్చి డ్యాన్స్ కంపోజ్ చేసిన నాకు ఇష్టమైన మా గోవింద్ మాస్టర్, లవ్ యూ మాస్టర్. నిజంగా అంటే సుభాష్ గారు ఇచ్చిన సాంగ్కి, తిరుపతి గారు ఇచ్చిన లైన్స్కి దానికి న్యాయం చేశారు మీరు. నిజంగా అంటే అందరికీ పేరు పేరున నాకు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. చేతులెత్తి మీ అందరికీ దండం పెడుతున్నాను. ఇంకా ముందు కూడా మంచి మంచి సినిమాలతో మంచి కాన్సెప్ట్తో వస్తాను తప్ప ఎప్పుడు మీ ఎవరిని డిసప్పాయింట్ చేయను. నా ఊపిరున్నంత వరకు నాకు కష్టపడతా మీకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడానికి నేను ట్రై చేస్తాను. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.